అందరికీ నమస్కారం. నేను మీ జేకే హాస టీవీ. ఈనాటి టాప్ స్టోరీ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి మరొక అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకు అందిస్తాను. కోడూరు ముప్పవరం మధ్య అభివృద్ధి చేసే గ్రీన్ఫీల్డ్ హైవే ఏ గ్రామాల గుండా వెళ్తుంది, ఏ సర్వే నెంబర్ల గుండా వెళ్తుందో గత వీడియోలో మీకు వివరించాను. అలాగే సర్వీస్ రోడ్లు, టోల్ ప్లాజాలు కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారో మీకు అందించాను. ఆ వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవేలో మరొక సర్వీస్ రోడ్ అనేది అదనంగా చేరే అవకాశం ఉంది. దాదాపు క్లియర్ అయింది. జిల్లాలో మొత్తం సర్వీస్ రోడ్లు, టోల్ ప్లాజాలు ఎక్కడ ఎన్ని అనే అంశాలను క్లియర్గా వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. 2025 నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకొని బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అభివృద్ధికి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనేవి చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అతి ముఖ్యమైన రోడ్డు ముప్పవరం కొడికొండ మధ్య నిర్మించే 342 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే అనేది చాలా ముఖ్యమైన పార్టీది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 6 లైన్లుగా అభివృద్ధి చేస్తారని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. దీనికోసం సుమారు 1700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను కొడికొండ నేషనల్ హైవే 44 నుండి చెన్నై విజయవాడ నేషనల్ హైవే 16వ పైన ముప్పవరం వరకు నిర్మిస్తారని చెప్పాం కదా. దీన్ని 14 ప్యాకేజీలుగా విభజించారు. 4 ప్యాకేజీలకు టెండర్లు కూడా పిలిచారు. ప్రముఖ సంస్థలు ఆ టెండర్లను కూడా దక్కించుకున్నాయి. మొదటి ప్యాకేజీలో శ్రీ సత్యసాయి జిల్లాలో భూసేకరణ పనులు పూర్తయ్యాయి. రైతులకు పరిహారం కూడా అందించారు, చాలా వరకు అందించారు. ఈ డిపిఆర్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపగా దీంతో కేంద్రం అనేది మొదటి ప్యాకేజీ కింద కోడూరు వనవలు వరకు మధ్య నిర్మించేటువంటి 6 లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం 912.94 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు కేంద్రం అయితే ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొనడం అయితే జరిగింది. పనులు కూడా ప్రభుత్వం ప్రారంభించుకోవచ్చని అయితే ఈ గడ్కరీ అనేది తెలియజేయడం జరిగింది. ఇక మిగతా 13 ప్యాకేజీల్లో భాగంగా కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భూసేకరణ పనులు అత్యంత వేగవంతంగా అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ 342 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవేలో 13 చోట్ల సర్వీస్ రోడ్లు, ఇక్కడే టోల్ ప్లాజా నిర్మిస్తారని చెప్పాం కదా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 చోట్ల మాత్రమే ఈ సర్వీస్ రోడ్లు, టోల్ ప్లాజాలు అనేవి ఉంటుందని ఈ అధికారులు కూడా, ఎన్హెచ్ఏ అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే తాజాగా మరొక సర్వీస్ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. దీనికి గడ్కరీ అంగీకారం తెలిపినట్లు, ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తానని చెప్పినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలో 5 చోట్ల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ హైవే 16 పైన ఉన్న ముప్పవరం మేదరమెట్ల మధ్య అద్దంకి ప్రాంతంలో సర్వీస్ రోడ్డు అనేది ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే ఇంటర్ జంక్షన్ పాయింట్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఇంటర్ జంక్షన్ పాయింట్కు ఇరువైపులా ఈ సర్వీస్ రోడ్లు అనేవి అభివృద్ధి చేస్తారు, టోల్ ప్లాజా అభివృద్ధి చేస్తారు. వీటి నిర్మాణం కోసం 160 ఎకరాల భూమిని కూడా అవసరమవుతుందని, దీనికోసం రైతులతో అధికారులు మాట్లాడటం, సమావేశాలు, సంప్రదింపులు జరగడం, ఈ భూసేకరణ పనులు అనేది చేయడం అనేది జరుగుతుంది. ముప్పవరం కొడికొండ మధ్య ఏర్పాటు చేయబోయే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అభివృద్ధి కోసం సర్వీస్ రోడ్డు. మరి రెండో పాయింట్ వచ్చేసి స్టేట్ హైవే రాష్ట్ర జాతీయ రహదారి 39 పైన, అంటే పొదిలి ఒంగోలు రహదారి పైన పొదిలి మండలం దగ్గర ఉన్నటువంటి తలమల్ల వద్ద ఇంటర్ జంక్షన్ అనేది ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఇరువైపుల సర్వీస్ రోడ్లు అనేది ఏర్పాటు చేస్తారు. అలాగే టోల్ ప్లాజా కూడా నిర్మిస్తారు. వీటి కోసం దీని పరిధిలో 80 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఎన్హెచ్ఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత నేషనల్ హైవే 565 నకరేకల్ ఏర్పేడు ఈ హైవేపై కనిగిరి 7వ కిలోమీటర్ దగ్గర ఇంటర్చేంజ్ పాయింట్ అనేది నిర్మిస్తారు. ఈ ఇంటర్చేంజ్కి రెండు వైపులా సర్వీస్ రోడ్లు, టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. దీనికోసం భూసేకరణ పనుల కోసం అధికారులు అనేది ముమ్మర చర్యలు చేపట్టారు. దీని తర్వాత ఇంటర్చేంజ్ పాయింట్ వచ్చేసి కనిగిరి నియోజకవర్గంలోని సిఎస్పురం మండల దగ్గర అభివృద్ధి చేస్తారు. పామూరు సీతారాంపురం నేషనల్ హైవే 167B ఈ సిఎస్పురం దగ్గర ఇంటర్చేంజ్ పాయింట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇరువైపులా దీనికి సర్వీస్ రోడ్లు, టోల్ ప్లాజాలు అభివృద్ధి చేస్తారు. ఇక గ్రీన్ఫీల్డ్ హైవే అభివృద్ధిలో భాగంగా ఉమ్మడి ప్రకాశంలో అద్దంకి సమీపంలో 1, తలమళ్ళ, కనిగిరి, సిఎస్పురం వద్ద అభివృద్ధి చేస్తారంటే టోటల్గా 4 సర్వీస్ రోడ్లు అనేవి అభివృద్ధి చేస్తారు. ఈ సర్వీస్ రోడ్ల నిర్మాణం అనేది డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుల ద్వారా కూడా ఆమోదం కేంద్రం నుంచి లభించింది. అలాగే తాజాగా కనిగిరి నియోజకవర్గంలో మరొక ఇంటర్చేంజ్ పాయింట్ అనేది
సర్వీస్ రోడ్ల నిర్మాణం కోసం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞాపన అనేది చేశారు. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన పర్యాటక ప్రాంతమైన భైరవకోనకు 3 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు అనేది అంబవరం కొత్తపల్లి నుంచి నిర్మించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థనను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అయితే ఓకే చేయడం అంటే జరిగింది. దీంతో భైరవకోన మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భైరవకోన దగ్గర సర్వీస్ రోడ్డు అనేది నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఇది కనిగిరి ప్రాంత ప్రజలకు మరింత గుర్తింపు ఇచ్చినట్లు కూడా అవుతుంది. అది ఫ్రెండ్స్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చేసే ఇంటర్చేంజ్ పాయింట్లు, సర్వీస్ రోడ్ల వివరాలు, టోల్ ప్లాజాల డీటెయిల్స్. మరొక టాప్ స్టోరీతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.